ICMR-NIN recruitment 2024. So ICMR-NIN recruitment notification 2024. సో ఇక్కడ ఐసీఎంఆర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఐసీఎంఆర్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ అండి ఇది. సో ఈ ఐసీఎంఆర్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఈవెన్ 10th పాస్ అయిన వారు కూడా కొన్ని వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో వచ్చేసి కేటగరైజ్డ్ యాజ్ జాబ్ వేకెన్సీ 2024 తెలుగు అండ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ తెలుగు, టుడే గౌట్ జాబ్ నోటిఫికేషన్ అండ్ గౌట్ జాబ్ 2024 నోటిఫికేషన్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ లిస్ట్ ఇన్ తెలుగు అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండ్ ఇక్కడ న్యూ జాబ్ వేకెన్సీ 2024 ఇన్ తెలుగు. సో ఇది జాబ్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి అప్పర్ డివిజనల్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, ఇంకా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, గ్రూప్ సి వేకెన్సీస్, ఇంకా లోవర్ డివిజనల్ క్లర్క్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 4/6/2024, లాస్ట్ డేట్ వచ్చేసి 25/6/2024. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, జూలైలో ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో ఇక్కడ గ్రూప్ సి వేకెన్సీస్ ఉన్నాయండి, లోవర్ డివిజనల్ క్లర్క్. దీంట్లో కావాల్సిన అర్హత వచ్చేసి 12th పాస్ అయ్యి ఈక్వల్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మాత్రం 35 words per minute మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలి, లేకపోతే ఒకవేళ హిందీ అయితే 30 words per minute. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా లోవర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి 27 years. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వచ్చేసి అన్రిజర్వ్డ్, 1 వచ్చేసి ఎస్సీ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అప్పర్ డివిజనల్ క్లర్క్ గ్రూప్ సి. దీంట్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 5, 1 ఫర్ ఓబీసీ, 1 ఫర్ ఎస్సీ. అప్పర్ ఏజ్ క్రైటీరియా 27 years అండి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి అప్పర్ డివిజనల్ క్లర్క్ మాత్రం డిగ్రీ అండి, డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, బ్యాచులర్ డిగ్రీ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute అనేది మీకు హైయర్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ లైబ్రరీ క్లర్క్. లైబ్రరీ క్లర్క్ వచ్చేసి 10+2 అండి. 12th స్టాండర్డ్ ఉన్నా కూడా మీకు సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 62,300 వరకు ఉంటుంది పే స్కేల్. అండ్ ఇక్కడ లోవర్ డివిజనల్ క్లర్క్, ఇక్కడ లోవర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి పే స్కేల్ 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. అప్పర్ డివిజనల్ క్లర్క్ లెవెల్ 4 పే స్కేల్ అని 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. సో లైబ్రరీ అసిస్టెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్. బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ బ్యాచులర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. లైబ్రరీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ ఇన్స్టిట్యూట్లో మీకు లైబ్రరీ ఈ పర్టికులర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years అండి. అండ్ పే స్కేల్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పే లెవెల్ 6 అండి. 35,000 నుంచి 35,400 ఈ బేసిక్ పే, ఇంకా ఆల్ యాడెడ్ అలవెన్స్ కలుపుకొని అరౌండ్ 55,000 వరకు వస్తుంది. సో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ ఇది డిజైరబుల్ వచ్చేసి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఇక్కడ పీజీడీసీఏ చేస్తుంటే మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఇంతకుముందు చూసినట్టుగా క్వాలిఫికేషన్ వచ్చేసి కొన్నిటికి 12th స్టాండర్డ్, కొన్నిటికి సర్టిఫికేషన్ కావాలి. అండ్ కొన్ని వేకెన్సీస్కి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి అండ్ డిగ్రీ ఉండాలి. ఇంకా ఒకవేళ కొన్ని వేకెన్సీస్కి లైబ్రరీ సైన్స్ డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది, ఏజ్ రిలాక్సేషన్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి 30 years ఉంది. ఏదైతే పోస్ట్ కోడ్ ఉందో లైబ్రరీ సైన్స్ అసిస్టెంట్ దానికి మాత్రం 30 years అండి. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ కేటగిరీ 3 years, పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ ఓబీసీ కేటగిరీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా ఫర్ డిఫరెంట్ కేటగిరీ క్యాండిడేట్స్. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. nin.res.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేయగానే ICMR-NIN రిక్రూట్మెంట్ అని ఉంటుంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ చేయగానే మీరు అన్ని ఫామ్ అంతా ఫిల్ చేసి మీకు ఇంకా సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు ఓటీపీ జనరేట్ చేయబడుతుంది. మీ అప్లికేషన్ ఫామ్ ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్కి ఇంకా ఈమెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్దర్ కమ్యూనికేషన్ ఇంకా లాగిన్ చేయడానికి లేదా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి అలా చూసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి మళ్ళీ చూద్దాము. ఒకవేళ రిటన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి 90 marks ఉంటుంది రిటన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్.
సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్లో 90 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ షెల్ బీ క్యారింగ్ ఆఫ్ 1 మార్క్. సో 90 మినిట్స్ 90 మార్క్స్. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ రిక్వైర్డ్ ద క్యాండిడేట్ షుడ్ అండర్గో బయోమెట్రిక్స్ టెస్ట్ అండ్ ఫోటో మ్యాచింగ్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి విల్ బీ కండక్టెడ్ ఫర్ 90 మార్క్స్ అండి. సో ఫర్ LDC UDC 5% ఆఫ్ వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ ద పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీకు ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ కూడా ఉంది LDC UDC. సో లోవర్ డివిజనల్ క్లర్క్ ఇంకా అప్పర్ డివిజనల్ క్లర్క్ వారికి 5% ఆఫ్ వెయిటేజ్ ఉంది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే. ఒకవేళ 1 to 2 years వరకు ఉంటే 1 మార్క్ అనేది వెయిటేజ్గా ఎక్కువ కన్సిడర్ చేయబడుతుంది. సో గ్రేటర్ దెన్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 8 మార్క్స్ వెయిటేజ్ కన్సిడర్ చేయబడుతుంది. సో ఇది క్రైటీరియా. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీటింగ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇక్కడ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఓన్లీ హైదరాబాద్లో ఉంటుంది. సో క్యాండిడేట్ మే బీ కేర్ఫుల్లీ నోట్ దట్ సెంటర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వన్స్ ఆప్టెడ్ ఇన్ ద వెరీ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎనీ కేటగిరీ షెల్ బి ఫ్రోజన్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. సో ఫీ వన్స్ పేడ్ త్రూ నెట్ బ్యాంకింగ్ ఇంకా ఈ ఆన్లైన్ ద్వారానే ఫీజు కట్టాలి. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ జనరల్ లోవర్ డివిజనల్ క్లర్క్కి టోటల్గా 4 sections ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో ఇంగ్లీష్లో రీజనింగ్ ఇంకా ఇంటెలిజెన్స్ వచ్చేసి 25 questions 25 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఈచ్ 20 questions 20 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 questions 25 మార్క్స్. టోటల్గా 90 questions 90 minutes. ఈ పర్టికులర్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 1:3 ప్రకారం మీరు కట్ ఆఫ్ బట్టి 1:3 ప్రకారం నెంబర్ ఆఫ్ పోస్ట్ బట్టి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 35 words per minute 10 minutesలో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ. ఒకవేళ లైబ్రరీ క్లర్క్, సో ప్యాటర్న్ వచ్చేసి లైబ్రరీ క్లర్క్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి అన్ని 4 sections ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంకా ఇంగ్లీష్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్. సో లైబ్రరీ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, 50 marks 50 questions. సో మిగతా సెక్షన్స్కి 10 marks 10 questions ఉంటాయి. 90 minutes అనేది టైం డ్యూరేషన్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ అండి. సో ఇక్కడ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ డొమైన్ నాలెడ్జ్కి 50 questions 50 marks. మిగతా అన్ని సెక్షన్స్ అంటే ఇంటెలిజెన్స్, రీజనింగ్, యాప్టీ ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అవేర్నెస్ ఇంకా ఇంగ్లీష్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 marks. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాము లింక్ వచ్చేసి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ thumbnail చూడగానే అర్థమైపోతుంది మీరు ఏ జాబ్ అనేది. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళేసి చూడండి. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి మాత్రం 25th of June 2024. ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా రిజిస్ట్రేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి SC ST ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ వారికి అయితే 1000 rupees అండి అప్లికేషన్ ఫీ. ప్లస్ ఇంకా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఆల్ అదర్ ఎంప్లాయీస్ ఇట్ ఈస్ 1200 plus other charges. So ఇక్కడ ICMR employees are not exempted from paying registration fee. So ఇది criteria for fee ఇంకా application process ఇంకా important dates of ICMR ఇంకా notification details, clerk, UDC ఇంకా assistant vacancies. సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.